చాలా బ్రదర్ అండ్ అసెంబ్లీస్లో, సంఘాలలో వాక్యం వాక్యం వాక్యం, మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లే మీటింగ్లు. చాలా సంఘాల్లో ఇటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్, కుటుంబం గురించి చెప్పేది లేదు. మా సంఘంలో మేము కనీసం సంవత్సరానికి 2 సార్లైనా వాక్యం చెప్తాం, కుటుంబాన్ని గురించి చెప్తాం. ఇందాక మోసెస్ గారు చాలా చక్కని వాక్యాన్ని అందించినారు. కుటుంబం లేకపోతే సంఘము లేదు. అందుకే మీరు గమనించండి, మొట్టమొదటి కుటుంబాన్ని సాతాను పాడు చేసినాడు. ఏ కుటుంబం చెప్పండి? ఆదామవ్వల. ఎందుకంటే సాతానుకు తెలుసు, కుటుంబము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని సాతానుకు తెలుసు. అందుకొరకు సాతాను మొదటి కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఒక ప్రశ్న మీకు వేయాలనుకున్నాను. ఏమిటి అంటే, భార్యాభర్తల గురించి దేవుడు బైబిల్లో రాయించేటప్పుడు దేవుడు ఫస్ట్ ఎవరికి రాయించినాడు? ఇది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మాట్లాడచ్చు. భార్యాభర్తల గురించి దేవుడు బైబిల్లో రాయించేటప్పుడు ఫస్ట్ ఎవరికి రాయించినాడు? భార్యాభర్తల గురించి దేవుడు రాయించేటప్పుడు దేవుడు ఫస్ట్ ఎవరికి రాయించినాడు? కొంతమంది భర్తలు అంటున్నారు, కొంతమంది భార్యలు అంటున్నారు. సరే, ఎందుకు మీకేనే చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ఇంగ్లీష్ బైబిల్లో భార్యలారా అన్నాడు. 25వ వచనం చదవండి. పురుషులారా, ఇంగ్లీష్ బైబిల్లో భర్తలారా. ఎవరికి ఫస్ట్ రాయించినట్టు చెప్పండి? అంటే ఎవరు కాదు, స్త్రీలు అంటే ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎవరికి ఫస్ట్ రాయించాడు చెప్పండి? భార్యలకు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి. 3వ అధ్యాయము 19వ వచనం. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి. ఇక్కడ ఫస్ట్ ఎవరికి రాయించినాడు చెప్పండి? ఫస్ట్ ఎవరికి రాయించినాడు? భార్యలకి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యలకే, కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, నేను చదువుతాను నైట్లో. అటువలే స్త్రీలారా లేదా భార్యలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నెక్స్ట్ 7వ వచనం.
అటువలనే పురుషులారా అనగా భర్తలారా, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా భార్యలకు ఫస్ట్ రాయించాడా, భర్తలకు ఫస్ట్ రాయించాడా? నా వింటున్నారా? అందరు నా వైపు చూడాలి. ఇప్పుడు వరుసగా చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యలకే ఫస్ట్, కొలస్సీయులకు రాసిన పత్రికలో భార్యలకే ఫస్ట్, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా భార్యలకే ఫస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు భార్యాభర్తల గురించి ఎప్పుడు రాసినా కూడా బైబిల్లో ఫస్ట్ భార్యలకే ఎందుకు రాసినాడు? ఇంకా ఫస్ట్ అలా మోసగాల్సిన అపరాధాలు, ఇంకా కుటుంబాన్ని నడిపించేది భార్య. ఓకే, ఇది కరెక్టే, కానీ నేను అనుకున్నది చెప్పట్లేదు. భార్యాభర్తల గురించి ఎప్పుడు రాసినా దేవుడు ఫస్ట్ 3 చోట్ల కూడా భార్యలారా 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 అని ఎందుకు రాయించినాడు చెప్పండి? ఏం చెప్పమంటారా? ఎందుకు భార్యాభర్తల గురించి రాయించేటప్పుడు దేవుడు ఫస్ట్ భార్యలు ఎందుకు రాశాడు తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఊడబెరుకును. చదవండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. చదవండి అంటే మీరు మనసులో చదవాలి, అస్సలు ఎవరు నోరెత్తకూడదు. నేను చదువుతాను మైక్ లో. చదవండి అంటే మీరు ఎక్కడ చదువుకోవాలి? మనసులో చదువుకోవాలి, అస్సలు నోరు తెరవద్దు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. అయ్యో, మనసులో చదువుకోండి, నేను మైక్ లో చదువుతాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుకును. ఇల్లు కొరకే దేవుడు భార్యాభర్తల గురించి రాసేటప్పుడు ఫస్ట్ భార్యకు ఎందుకు రాయించాడంటే ఇదే. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం చెప్పండి. అమ్మా, అయ్యా, అమ్మలకు చెప్తున్నాను, భార్యకు చెప్తున్నాను దేవుని వాక్య ప్రకారంగా. అమ్మా, నీ సంసారము ఉండాలన్నా నీ చేతిలో ఉంది. చెప్పండి, నీ సంసారము ఊడిపోవాలన్నా కూడా నీ చేతిలో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. కొంతమంది ఆడవాళ్ళు హుషారుగా పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ పెళ్లి 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 భర్త భర్తని. కానీ అంత సులభమైంది కాదు. కుటుంబ జీవితం అంత సులభమైంది. నీవు కనుక జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అదే కనుక మూఢురాలైతే తన చేతులారా తన ఇల్లు అంటే ఇల్లు కాదు, సంసారం అనే ఇల్లు ఏం చేసుకుంటుంది? గృహం అనే ఇల్లును ఊడబెరుక్కుంటుంది. తన చేతులలో ఊడబెరుక్కుంటుంది. జ్ఞానం అంటే కట్టుకుంటుంది. జ్ఞానం అంటే ఏంటో చెప్పండి చూద్దాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది కదా. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి చూద్దాం. జ్ఞానం అంటే ఏంటంటే భర్తను గురించి తెలుసుకోవడమే జ్ఞానం. పెళ్ళై 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. పెళ్ళయి మెల్లమెల్లగా నీ భర్త గురించి నీకు తెలుసుకోదు. ఓహో, నా భర్త స్వభావం ఇదా, ఇట్లా మాట్లాడితే ఆయన కోపడతాడు, ఇట్లా వంట చేస్తే ఆయన కోపం వస్తుంది. నీ భర్తల గురించి తెలుసుకోవడమే నువ్వు జ్ఞానం. ఓహో,
ఇలా చేస్తే నా భర్తకు ఇష్టం లేదు. భర్తని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. నా భర్తకు ఏ వంటకం ఇష్టం, ఏ స్వీట్ అంటే ఇష్టం, ఏ రంగు అంటే ఇష్టం, నా భర్తకు చీర కట్టుకుంటే ఇష్టమా, డ్రెస్సులు వేసుకుంటే ఇష్టమా, నేను చెప్తున్నాను. నీ భర్త ఇష్టాలను తెలుసుకోవడమే నీకు జ్ఞానం. ఇది తెలుసుకోలేక అగచాట్లు పడుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అమ్మా, ఆడవాళ్ళకి చెప్తున్నా, సరి వినండి, నా వైపు చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏం చేయాలి నువ్వు? యేసు ప్రభు పాదాల దగ్గర పడాలి. యేసయ్యా, నా భర్తను అర్థం చేసుకునే కృపనియండి అయ్యా. అయ్యా, నా భర్తను అర్థం చేసుకుని నా భర్తను ఎలా చూసుకోవాలో నాకు జ్ఞానమే అయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో ఊడబెట్టుకుంటుంది. అందుకే దేవుడు ఆడవాళ్ళకు ఫస్ట్ చెప్పింది, 1 సార్లు 2 సార్లు 3 సార్లు చెప్పినాడు, భార్యలారా భార్యలారా భార్యలారా. ఎందుకంటే నీ సంసారం అంతా నీ చేతుల్లో. జ్ఞానవంతురాలైతే కట్టుకుంటుంది, 3 రాళ్ళైతే కూడబెట్టుకుంటుంది. ఎవరు చూడండి, ఇక్కడ అంతా నీ చేతుల్లో. ఇంకో ప్రశ్న అడుగుతారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది కదా, ఇల్లు కట్టుకోవడానికి ఎంత కాలం, ఇలాంటి బిల్డింగ్ కట్టడానికి, ఒక ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాలం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది చెప్పు. ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని నెలలు పడుతుంది? అయ్యో చెప్పండి అమ్మా, ఫస్ట్ బాగా చెప్తుంది. నేను సిస్టర్గా చెప్పండి. ఒక ఇల్లు, ఇలాంటి ఇల్లు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కాలం పడుతుంది? వెరీ గుడ్. 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. ఒక మామూలు ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. ఇంకా పెద్ద పెద్ద ఇల్లు సిటీలో అంటే సంవత్సరాలు పడతాయి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇంకా పెద్ద ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు పడుతుంది. మనకి ఇలా కొల్లాపూర్లో ఒక ఇల్లు, మామూలుగా ఒక ఇల్లు 2 బెడ్రూమ్లు కిచెన్ కట్టుకోవాలంటే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఇల్లు కట్టుకోవాలంటే. కూర్చోాలంటే ఇది కూడా సిస్టర్లో చెప్పాలి. ఒక ఇల్లు కూర్చోాలనుకోమ్మా, ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎంత? ఒక ఆయన ఒక దినం అంటున్నాడు, ఇంకోరేమో 1 గంట అంటున్నాడు. గంట చాలు. నీవు ఈరోజు రాత్రి ఇల్లు చూసినావు అనుకో, రాత్రి 10 గంటలకు ఇల్లు చూసినావు, 11 గంటలకు జేసీబీ తీసుకొచ్చినాం అనుకో, నీకు పొద్దునకంతా అసలు ఏమన్నా అంత మొత్తం నేలమట్టమే. ఒక్క జేసీబీ చాలు, ఇలాంటి ఇల్లు ఒక్క జేసీబీ చాలు కదండి. దానికి ఏమంటారు, తొండం అంటారు కదా, తొండంతో ఒక 7 పడితే ఒక గోడ పడుతుంది. అట్లా ఉంటే అట్లా తగిలిస్తే చాలు, ఒక పిల్లలు తగిలిపోతుంది. చూసినారు కదా, ఇంకా అట్లా అంటే చాలు, దాంతో పవర్తో అట్లా అంటే చాలు పడిపోతుంది. రాత్రి 10 వరకు ఉన్న ఇల్లు తెల్లారుజామున చూస్తే ఏమైంది చెప్పండి? నేలమట్టమే. ఇల్లు కట్టుకోవడం కష్టం, కూర్చుకోవడం సులభం. కాపురం కట్టుకునేది గొప్ప విషయం, కానీ విడాకులు తీసుకోవడం గొప్ప సంగత. ఈ రోజుల్లో చాలా మంది భార్యలు విడాకులు అడుగుతున్నారు. నిన్న రాత్రి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. నేను వాళ్ళకి పెళ్లి చేశాను. అమెరికాలో ఉంటారు, అబ్బాయి అమ్మాయి 2 అమెరికాలోనే ఉంటారు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని పోయినాను. పసుపడం లేదు 2.
విడాకులు అడుగుతున్నారు. ఏం చేయాలంటే నేను చెప్పిన మీరు కలుసుకున్న భార్య భర్తలు కలుసుకోవడానికి ఎన్నిసార్లైనా ఫోన్ చేయండి, నేను సహాయం చేస్తాను. విడిపోవడానికి నేను సహాయం చేయండి. మాకున్న లైసెన్స్ ఏంటి? పెళ్లి చేసే వాళ్ళకు పెళ్లి కలపడానికే మాకు లైసెన్స్ ఉంది, కానీ విడగొట్టడానికి మాకు అవసరం లేదు. మా సహాయం మీకు అవసరం లేదు విడిపోవడానికి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, ముందు అసలు విడిపోకూడదు. విడిపోతానంటే కోర్టుకు పోండి, కానీ మా దగ్గరికి ఎందుకు వస్తాం? రాత్రి 10:30కి ఫోన్ చేసి సంసారం కట్టుకోవడం కష్టం, కూర్చుకోవడం సులభం. మళ్ళా చెప్తున్నాను, పెళ్ళైనలకు చెప్తున్నాను, పెళ్లి కానాలకు కూడా చెప్తున్నాను. మొత్తం నీపైన ఆధారపడి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో దాన్ని కూడా పెట్టుకుంటుంది. ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంది, ఏంటంటే బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్. బిల్డింగ్లు దేంతో కడతారు చెప్పండి? బ్రిక్స్ అంటే ఏంటి? ఇటుకలతో కడతారు. హోమ్స్ అంటే గృహము. హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. హార్ట్ అంటే ఏంటి? గుండె. గుండె దేని గుర్తు? ప్రేమ గుర్తు కదా. ఇలాంటి బిల్డింగ్లు ఏమో ఇటుకలతో కడతారు. బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్. హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. హోమ్ అంటే ఏంటి? గృహము. గృహాన్ని దేంతో కట్టుకుంటారు? హృదయం అంటే ప్రేమతో కట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, చదువుకున్న బాగా రాసుకోండి. బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్, హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. ఇటువంటి ఇల్లు అనుకో, కోట్ల డబ్బులు లక్షలు పెట్టి కట్టుకోవచ్చు. ఏ ఇల్లు? ఇటుకలతో కట్టుకున్న ఇల్లు డబ్బులు పెట్టి ఎంతైనా కట్టుకోవచ్చు. కానీ గృహము, భార్య భర్త, ఈ యొక్క గృహం అనేది, కుటుంబం అనేది దేంతో కట్టుకుంటారు? ప్రేమతో కట్టుకుంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకోవాలి? ప్రేమతో కట్టుకోవాలి. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనము 3వ లైన్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 3వ లైన్ నుండి చూడండి. యవన స్త్రీలు, ఎవరంట? యవన స్త్రీలు ఏం చేయాలి? తమ భర్తలకు లోబడి ఉండి, నెక్స్ట్ చెప్పండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. సాధారణ పెళ్లిల్లో మనం ఏం చదువుతాం? భర్తలారా భార్యను ప్రేమించుడి అని వింటా ఉంటాం. భార్యను కూడా భర్తను ప్రేమించమని ఎక్కడుంది? సాధారణ పెళ్లిలో మనం ఏం చెప్తాము? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. సరే, ఇప్పుడు మళ్ళా భర్తల సంగతి మళ్ళా. ఇప్పుడు భార్యలు కూడా ఏముంది చెప్పండి? భార్యలు కూడా ఏముంది చెప్పండి? తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది కదా, దేంతో కట్టుకోవాలి? ప్రేమతో, జ్ఞానముతో, ప్రేమతో. బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్, హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. ఇటువంటి ఇల్లు నీవు ఇటుకలతో కట్టుకుంటావు, కానీ గృహం అనే ఇల్లు, కుటుంబం అనే ఇల్లు ప్రేమతో కట్టుకుంటావు. ప్రేమ ఉండాలి. ప్రేమ. భర్తలను ప్రేమిస్తున్నారమ్మా? పొద్దున్న వెళ్తే రాత్రి వస్తాడు భర్త.
చెమట గారుస్తాడు, రక్తం గారుస్తాడు. సంపాదించి తీసుకొస్తాడు. భర్త అంటే భరించువాడంట. ఎంతో భారం తీసుకుంటాడు, భరిస్తాడు. భర్తను ప్రేమిస్తున్నావా? నా భర్తను ప్రేమిస్తున్నావా? ఇందాక నేను మీకు చెప్పాను, సాతానుడు కుటుంబాలను పాడు చేయాలని అనుకుంటూ మొదటి కుటుంబాన్ని పాడు చేశాడు. ఏ కుటుంబం అది? ఆదాము. ఒకరోజు బయలుదేరినాడంట. క్రైస్తవ కుటుంబాలను పాడు చేద్దామని బయలుదేరితే కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఎట్లున్నాయంటే ఇట్లా ముట్టుకుంటే జల్లు ఊడిపోయేటట్టున్నాయి. క్రైస్తవ కుటుంబాలన్నీ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటే కొన్ని కుటుంబాలు ఎట్లున్నాయి చెప్పండి? క్రైస్తవ కుటుంబాలు ఇట్లా ముట్టుకుంటే చాలు చెప్పండి ఏమవుతున్నాయి? పడిపోయేటట్లున్నాయి. అయ్యో ఇవెందుకు, ఇవి ఎట్లయినా పడిపోతాయి, 1 నెల కాబట్టి 2 నెలలకైనా పడిపోతాయి, ఇటువంటి ఇల్లు నాకెందుకు? ఎటువంటి ఇల్లు కావాలి? బాగా పటిష్టంగా, గట్టిగా, భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా, అనురాగంగా, ప్రేమగా, మంచిగా ఉన్నటువంటి అటువంటి కుటుంబాలను పడగొట్టాలని పోయి ఏం చేసినాడో తెలుసా? గట్టిగా ఉన్న క్రైస్తవ కుటుంబాల దగ్గరికి ఏం చేశాడంటే మెల్లగా ఇటుకకు మధ్యలో ఉన్న సిమెంట్ తీయడం మొదలుపెట్టాడు. ఇటుకకు మధ్యలో ఉన్న ఏంటి చెప్పండి? సిమెంట్. ఇటుకకు ఉన్న మధ్యలో ఉన్న సిమెంట్ తీసేస్తే బిల్డింగ్ ఏమైతుంది చెప్పండి? ఒక ఇటుకేమో భార్య, ఒక ఇటుకేమో భర్త. ఆ ఇద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ అనే సిమెంట్ ఉంది కదా. ఒక ఇటుకేమో భార్య, ఒక ఇటుకేమో భర్త. ఆ ఇద్దరి మధ్యలో ఏముంది? సిమెంట్ అనే ప్రేమ అనే సిమెంట్ ఉంది కదా. ఏ క్రైస్తవ కుటుంబాలు అయితే పటిష్టంగా ఉన్నాయో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మెల్లగా చేత్తో తీసేస్తా ఉంటాడు, సిమెంట్ తీసేస్తా ఉంటాడు. ఏమైతుందో బిల్డింగ్ కొలాప్స్ అయ్యి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. భార్యలు తమ భర్తలను, శిష్యులను ప్రేమించువారుగా ఉండాలి. ప్రేమ అంటే వెంటనే మనకు గుర్తొచ్చే అధ్యాయం చెప్తారు ఎవరైనా? సిస్టర్లే చెప్పాలి. ప్రేమ అంటే మనకు వెంటనే మనకు గుర్తొచ్చే అధ్యాయం చెప్పండి మా. ప్రేమ అంటే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి అధ్యాయం చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చెప్పండి. 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. చూడండి, మొదటి కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతవరకు ఉండాలి ప్రేమ? చచ్చిపోయేంత వరకు ఉండాలి. భార్య భర్తల మధ్య ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవ చూడండి, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. మూడవ చూడండి, ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఉప్పొంగదు. అమ్మ వినాలి, ప్రతి మాట వినాలి. ప్రేమ ఉప్పొంగదు.
భర్త పైన ఉప్పొంగొచ్చా? భార్యకు శిరస్సు భర్త అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చూడండి 5వ వచనం, ప్రేమ అమర్యాదగా నడవదు. భార్య అంటే గౌరవం, భర్త అంటే గౌరవం ఉందా? కొంతమంది భార్యలు భర్తలను పురుగు తీసేసినట్టు తీసేస్తారు. దేవుని వాక్యం అలా చెప్తుందా? చెప్పండి. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నదు. ప్రేమ త్వరగా కోపపడదు. వింటున్నారమ్మా? అమ్మ వింటున్నారా? ప్రేమ త్వరగా కోపపడదు. కోపం వస్తుంది కానీ అణుచుకోవాలి. ప్రేమ త్వరగా కోపపడదు. ఇంకా చూడండి నెక్స్ట్, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఒకరోజు భర్త ఏదో కోపంతో తిట్టినాడు, లేదా చెయ్యి జారింది, కొట్టకూడదు. ఏ నాడు కూడా భర్త భార్యను కొట్టకూడదు. చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. ఏ నాడు కూడా భర్త భార్యను కొట్టకూడదు. రోజు చెయ్యి జారింది, ఇంకా భార్య చూడండి మనసులో పెట్టుకుంది, సాధిస్తుంది. ఆడలు వంట చేసుకుంటుంది, ఎవరేం చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళ స్వభావం అంతా స్ట్రైకే ఉంటుంది. పొద్దున్న నుంచి స్ట్రైక్ ఉంటుంది. ఇంకా అంతే. కానమ్మా దేవుని వాక్యం చెప్తుంది. చెప్పండి ఏంటి? ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. 6వ వచనం, ప్రేమ సత్యమునందు సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నమ్మును. భర్త ఒకరోజు ఏదో పనిపడి సిటీకి పోయి కొంచెం లేట్ అయింది. భర్త పైన అనుమానం, భార్య పైన భర్తకు, భర్త పైన భార్యకు అనుమానం. వినండి. ప్రేమ అన్నింటినీ నమ్మును. ప్రేమ అన్నింటినీ నిరీక్షించును. ప్రేమ అన్నింటినీ ఓర్చును. 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును. ఇందాక చెప్పారు మన మోసెస్ గారు, ఈ బంధం, ఇది బంధం తల్లిదండ్రుల బంధము కన్నా, అన్నదమ్ముల అక్కచెల్ల బంధము కన్నా, ప్రాణ స్నేహితుల యొక్క బంధము కన్నా. ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తాం? మరణము మనల్ని ఎడబాపు వరకు, లేదా ప్రభు వచ్చే వరకు, మన జీవిత కాలం అంతయును. భార్య భర్తల బంధం చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రమాణం చేసి చెయ్యిలో చెయ్యి వేసి విడాకులు అంటావా? భర్త నుండి విడిపోతానంటావా? భార్య నుండి విడిపోతానంటావా? ప్రేమ శాశ్వత కాలం ఉండదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వు ఎంత విడాకులైనా తీసుకో, భార్య బతుకుండగా, భర్త బతుకుండగా ఇంకోరిని పెళ్లి చేసుకున్నామంటే అగ్నిగుండమే. వ్యభిచారం దేవుని వాక్యం చెప్తుంది. తన భార్యను విడనాడబడిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. దేవుని వాక్యం అలా చెప్తుంది. నువ్వు ఎంత విడాకులైనా తీసుకో, దేవుని కోర్టులో చెల్లుతుందా అది? నువ్వు ఇక్కడ కోర్టులో తీసుకున్నావు, దేవుని కోర్టులో విడాకులు చెల్లుతుందా? ఒక్కసారి వివాహం అయితే కొత్త నిబంధన ప్రకారంగా విడాకులు లేదు. ప్రేమ శాశ్వత కాలం. భార్యలు తమ భర్తలను, శిశువులను
ప్రేమించువారుగా ఉండాలి. ఎందుకంటే ప్రేమతోనే కట్టుకునేది. ఈ ఇల్లు అయితే ఇటుకలతో కట్టుకుంటాము. కుటుంబం అనే ఇల్లు, ఆ గృహం అనే ఇల్లు దేంతో కట్టుకుంటాం? ప్రేమతో. ఎక్కడ చెప్పాను? బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్, హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. ప్రేమతో కట్టుకోమని ఇల్లు మా ప్రేమతో కట్టుకో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఇది ఎవరి గురించి చెప్పబడింది? సంఘము, ఎఫెసీ సంఘము యేసు ప్రభును ప్రారంభంలో ఎంతో ప్రేమించే సంఘం. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. యేసు ప్రభు కంప్లైంట్ చేశాడు, సంగమా మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. యేసు ప్రభు ఆయన పరమ భర్త, సంఘము ఆయన భార్యని బైబిల్లో రాయబడింది. సంఘం అనే భార్యతో యేసు ప్రభు చెప్తున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఇప్పుడు మన సంగతి చెప్తాం. దీన్నే పోల్చి చెప్తున్నా. అమ్మా, పెళ్ళైన కొత్తలో బాబా ఎంత ప్రేమ, భర్త అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. సంవత్సరాలు దొరికిపోయినాయి. పెళ్ళైన కొత్తలో భర్త ఆఫీస్కి వెళ్తే కదా అంత ఇల్లంతా శుభ్రం చేసి భర్త ఎప్పుడొస్తాడా, భర్త ఎప్పుడొస్తాడా, భర్త ఎప్పుడొస్తాడా అని కాసుకొని ఉండేదాన్ని. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆ ప్రేమ ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. ఎవరి పట్ల? పరమ భర్త అయిన యేసు ప్రభు పట్ల, ఇక్కడ భూలోకంలో ఉన్న భర్త పట్ల. భర్తతో సమయమే గడపడం లేదు. ఇందాక మోసెస్ గారు చెప్పారు, ఒక భార్య భర్తతో సమయం గడపకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో చెప్పినారు. నేను కూడా విన్నా, బయటకు వచ్చింది వాక్యం మీద. భార్య ఏం చేస్తుంది తెలుసా? పెళ్ళయ్యి 5-6 సంవత్సరాలు ప్రారంభంలో బాగుండేది. భర్త వస్తేనే కూర్చుండేది, బాగా మంచిగా. భర్త వస్తేనే బాగా ఆయనతో సిద్ధపడి కదా, ఆయనతో కూర్చొని మాట్లాడతా, కబుర్లు చెప్తా, పగలంతా ఏం జరిగిందో అంతా చెప్తా భర్తతో సమయం గడిపేది. 6-7 సంవత్సరాలు అయింది. ఏం చేస్తుంది తెలుసా? భర్త పోగానే బట్టలు దులుతుంది, భర్త పోగానే ఇల్లంతా శుభ్రం చేస్తుంది, పరుపులన్నీ కూడా సిద్ధపరుస్తుంది మంచిగా. మధ్యాహ్నం వంట చేసింది, బూజు గీదంతా తుడిసింది, టీ తయారు చేసింది, పకోడీ కూడా తయారు చేసింది. పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. భర్త వచ్చినాడు కదా, ఇదిగోండి ఆవిడ టేబుల్ మీద పెట్టాను, టీ, కాఫీ, పకోడీ పెట్టాను, తినండి అని చెప్తుంది. ప్రారంభంలో భర్త వస్తే ఎంత సమయం గడిపేది, భర్త కోసం కాసుకొని ఉండేది. ఇప్పుడేమంటుంది? నేను కాఫీ ఆడ పెట్టినాను, పకోడీ టేబుల్ పైన పెట్టినాను, తిను అంటుంది. ఏం చెప్పమంటారు తెలుసా? భార్య పని వచ్చేది,
సేమ్ పని మనుషులా పని చేస్తుంది. పని 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 అంతా చేస్తుంది. పాపం బట్టలు ఉతుకుతుంది, వంటలు చేస్తుంది, టిఫిన్ చేస్తుంది, క్యాబులు కడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, బుర్రు తెరుస్తుంది, టిఫిన్ చేస్తుంది, స్నాక్స్ చేస్తుంది, టీ చేసింది. భర్తతో మాత్రము సమయం గడపడం లేదు. ప్రేమ తగ్గిపోయింది. భార్య కాస్త ఏమైపోయింది చెప్పండి, పని మనిషి అయింది. భార్యగా ఉండాలి కానీ భార్య పని మనిషి అయింది. ఇందాక చెప్పాడు కదా మోసెస్, పిల్లలు పుట్టిన తర్వాత భర్తనే మర్చిపోయాడు. ఇప్పుడు పని మనిషి ఉందనుకోండి, వంట లేదా, బట్టలు ఉతుకుదా, బట్టలు ఉతుకుతుంది, బెడ్లు ఇవన్నీ శుభ్రం చేయదా, శుభ్రం చేస్తుంది, టీ చేయదా, టీ చేస్తుంది, పకోడి చేయమంటే చేయదా, పకోడి కూడా చేస్తుంది. ఇక భార్యకు పని మనిషికి ఏం తేడా? భార్య కాస్త పని మనిషి, భార్య భర్తకు భార్యగా ఉండడం లేదు. ప్రేమ తగ్గిపోయింది. యేసు ప్రభు సంఘముతో చెప్తున్నాడు, భార్యని సంఘముతో, మొదట నీకుండిన ప్రేమను వదిలితువని తప్ప ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి? ప్రేమ సాధారణ ఎందుకు తగ్గుతుంది చెప్పండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. సాధారణంగా ప్రేమ ఎందుకు తగ్గుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. ప్రేమ తగ్గడానికి కారణం ఏమిటి? సిస్టర్లే చెప్పండి. ప్రేమ తగ్గడానికి కారణం ఏంటి? 24వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం చదివించారు. సిస్టర్లు చెప్పండి, మళ్ళీ బ్రదర్స్ చెప్పండి. మా వింటున్నారా, చదువుతున్నారా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం ఎక్కడో అక్రమం వచ్చేసింది. దేవుని ప్రేమిస్తే భర్తను ప్రేమిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని ప్రేమించగలిగితే నువ్వు శత్రువును కూడా నువ్వు ప్రేమించగలవు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు నీ ప్రేమ చల్లారిపోయిందంటే అసలు దేవుని ప్రేమిస్తేగా నువ్వు పొద్దున్న లేస్తే బైబిల్ చదువుకో, ప్రార్థనలో గడపవు. అక్రమం అంట, అక్రమం. మరి ఎన్నింటికి పడుకున్నావో ఎన్నింటికి లేస్తున్నావు? ప్రతి ఆడవాళ్ళు ప్రతిరోజు సామెతలు 31 చదవాలి కదా. 31 అధ్యాయంలో ఏమో చెప్పండి, సామెతలు 31 ఏమో చెప్పండి. గుణవతి అయిన భార్య, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రతి ఆడవాళ్ళంట ప్రతిరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకోవాలి. అక్రమం మరి ఏమైందో ఏమో, ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, ఒకటే టీవీ. ఈరోజు ఆడవాళ్ళు కూడా భలే ఎక్కువ వాడుతున్నారు. ఏది? సెల్ ఫోన్. ఎవరితోనో ముచ్చట్లు. హవ్వ పడిపోవడానికి కారణం ఏంటి? భర్త లేనప్పుడు పరాయి పురుషులతో, సాతానుతో ముచ్చట్లు పెట్టుకుంది. వెంటనే తన భర్త దగ్గరకు పారిపోయింటే ఈ పరిస్థితి వచ్చిండేదా? లేదా ఎవరో ఇంతవరకు ఇటువంటి వ్యక్తినే చూడలేదు, ఏదో కొత్త జంతువు వచ్చింది, అయ్యా రండి అని భర్తను పిలుచుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా? లేదా భర్త దగ్గరకు పారిపోయింటే ఈ పరిస్థితి వచ్చిండేదా? అక్రమం. నీ భర్త పట్ల నీ ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే భక్తి లేని జీవితం కదా.
లేదా పరాయి పురుషుని పైన నీకు తెలియకుండానే ఏదో ప్రేమ అమ్మక. మీకు విషయం చెప్పమంటారా? ఏ పురుషుడు కానీ, గుర్తుపెట్టుకోండి, ఏ పురుషుడు కానీ పరాయి స్త్రీతో చనువుగా మాట్లాడితే, మా వినండి, ఏ స్త్రీ అయినా సరే పరాయి పురుషునితో నువ్వు చనువుగా మాట్లాడితే నీకు తెలియకుండానే వాళ్ళ వశమైపోతావు. సంఘంలో ఉన్న స్త్రీతో కానీ, సంఘంలో ఉన్నటువంటి పురుషులతో కానీ, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో కానీ, ఆఫీస్ లో ఉన్న వాళ్ళతో కానీ, పొలంలో ఉన్న వాళ్ళతో కానీ, వీధుల్లో ఉన్న వాళ్ళతో కానీ, కాలేజ్ లో ఉన్న అమ్మాయిలతో కానీ, చెప్పండి, ఒక అమ్మాయి అబ్బాయితో కానీ, ఒక అబ్బాయి అమ్మాయితో కానీ, ఒక స్త్రీ పురుషునితో కానీ, ఒక పురుషుడు స్త్రీతో కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నీకు తెలియకుండానే వాళ్ళ పట్ల నీకు ఇష్టం వచ్చేస్తుంది. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చెప్పండి, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మరి ముచ్చట్లు పెట్టుకుంది, సాతానుతో ముచ్చట్లు. దేవుడు చెప్పినంత మర్చిపోయింది. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ, నీకు భర్త పైన ఉన్న ప్రేమ చల్లారిపోతుంది, భార్య పైన నీకు ప్రేమ చల్లారిపోతుంది. చూసారా దేవుని బిడ్డలారా? ప్రేమను కాపాడుకో, భర్త ప్రేమ చల్లారిపోకుండా చూసుకో. ఇందాక మోసెస్ చెప్పారు, సమయం గడపడం ముఖ్యం, భర్తతో సమయం గడపడం ముఖ్యం, భార్యతో సమయం గడపడం ముఖ్యం. పని మనిషి కాకపోవద్దు. పని మనిషి కూడా పకోడు చేస్తుంది, పని మనిషి కూడా బట్టలు ఉతుకుతుంది, పని మనిషి కూడా ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఒక భార్య పని మనిషి కాకూడదు, భార్యగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి మనసులో. అటువలే స్త్రీలారా, అమ్మా వింటున్నారా? అటువలే భార్యలారా, స్త్రీలారా అంటే భార్యలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీ స్వపురుషులుగా మీ సొంత భర్తలకు లోబడి ఉండుడి. స్వ అని ఎందుకు పెట్టాడు చెప్పండి? సొంత భర్తలకు లోబడి ఉంటే కొంతమంది బాడుగ భర్తలు కూడా ఉంటారన్నమాట. ఇంట్లో భర్త పోయిన తర్వాత ఇంకోటి. మస్తు మందిని చూస్తున్నాం ఆడవాళ్ళని. బైబిల్లోనే లేదా? భర్త ఉన్నంత వరకు బాగా చనువుగా ఉంటుంది. ఎవరు? పొతిఫర్ భార్య భర్త ఉన్న పాప ఎంత ప్రేమ బాబా కదా. భర్త ఉన్నప్పుడు ఎంతో ప్రేమ చూపిస్తుంది పొతిఫర్ భార్య. భర్త అట్లా పోయినాడో లేదు, కోటకు రాజభవనానికి పోయినాడో లేదు, చెప్పండి. తన చూపంతా ఎవరిపైనే? యోసేపు. ప్రతి దినం బైబిల్ రాయి, దినము ఈ పిల్లోడు. మా చిన్న పిల్లలు శబ్దం చేస్తే బయట తీసుకో. ఇతన పిల్లోడు 17, 18, 19 సంవత్సరాలు, టీనేజ్ అంటారు. ఆమెద ఆంటీ వయసు. చూడండి, ఆంటీ వయసులో కూడా ఎలాంటి కోరికలు వస్తాయి చూడండి. భర్త ఉన్నంత వరకు భర్త పోగానే సొంత పురుషులు, సొంత భర్త, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అటువలే అన్నాడు. అటువలే అంటే ఏంటి? ఎవరైనా చెప్తారు? అటువలే అన్నాడు. అటువలే అంటే ఏంటి? పైన ఎవరో ఉన్నారన్నమాట. అటువలే అంటే ఏంటి?
పైన ఎవరో ఉన్నారు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి. ఆయన పాపం చేయకపోయినా వారికి విధేయత చూపించాడు. కొట్టువారికి తన వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరిగిపోయిన వారికి తన చెంపలను అప్పగించాడు. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి తన ముఖాన్ని దాచుకోలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన దూషించబడిన బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఈనాడు భర్త కనుక భారం ఒక మాట అంటే భార్యలు ఏం చేస్తారు చెప్పండి? శ్రమ పెట్టబడి బెదిరించలేదని ఉన్నాడు. ఈ కారణం భార్యలు ఏం చేస్తారు చెప్పండి? బయట తీసుకెళ్ళమ్మా, శబ్దం చేస్తే బయట తీసుకెళ్ళాలి. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఈనాడు భార్యలు ఏం చేస్తారు చెప్పండి? మీరే చెప్పండి. చదువు చెప్తున్నా కదా. అయ్యో చెప్పమ్మా, బెదిరిస్తారు కదా, భర్తలను గడగడలాడిస్తారు. ఈ రోజుల్లో మనం 100 భర్తలు 100 నిజాలు చెప్పినా పోలీసులు నమ్మరు. ఆడవాళ్ళు ఒక్క అబద్ధం చెప్పినా చాలు వెంటనే కేసు. ఎందుకంటే మన భారతదేశంలో చట్టాలు అట్లా చేసినారు. భర్తలు నువ్వు 100 నిజాలు చెప్పినా కూడా ఏం తీసుకోరు, కేసు తీసుకోరు. భార్య ఒకటి చెప్పిన సార్ గృహహింస సార్ అన్నాడు, డొమెస్టిక్ వైలెన్స్. రెండవది ఏంటి చెప్పండి? డౌరీ. అలా ఉత్తది డౌరీ అడగలే సార్ నన్ను ఇట్లాగా అంటున్నాడు, డౌరీ అడుగుతున్నాడు అని అంటున్నామంటే అయిపోయి ఒకటేసారి కేసు, ఫోన్ వచ్చేస్తుంది అంతే కదా. దేవుని వాక్యంలో రాయబడింది. అటువలే అంటే పైన యేసు ప్రభు ఉన్నాడు. శ్రమ పెట్టయ్యో బెదిరించలేదే, పాపం చేయకపోయినా ఆయన నిందలు పడ్డాడే, అవమానాలు పడ్డాడే, శ్రమ పొందినాడే, సహించినాడే. అటువలే భార్యలారా నీ స్వపురుషులకు లోబడి ఉండండి. యేసు ప్రభు ఆ యొక్క కొట్టేవారికి తిట్టేవారికి తను ఎలా అప్పగించుకున్నాడో, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఎలా అప్పగించుకున్నాడో నువ్వు కూడా అట్లా అప్పగించుకోవాలి. అటువలే భార్యలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. కింద ఉంది ఎలాంటి భర్తనో కింద ఉంది. 2వ వచనం చదవండి. ఎలాంటి భర్తనో చూడండి 2వ వచనంలో. అందువలన వారిలో అనగా భర్తలలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైన భర్త అంట. వాక్యానికి అవిధేయులైన భర్త. 7 సంగతులు చెప్తాను చెప్పండి. బైబిల్లోనే చెప్తున్నా 7. భర్త ఎలాంటి వాడంటే తిండిపోతూ, త్రాగుబోతూ, మరి నిద్రపోతూ, వదరుపోతూ, సోమరిపోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ. బైబిల్ ఎన్ని పోతులు ఉన్నాయి చెప్పండి? 7 పోతులు ఉన్నాయి. మళ్ళీ నేను గుర్తొస్తాయో రావు. తిండిపోతూ, త్రాగుబోతూ, తిట్టుబోతూ, వదరబోతూ, నిద్రపోతూ, సోమరిపోతూ. చూడండి 7 మర్చిపోయాను. పోతులు 7 మంది ఉన్నారు. నీ భర్త ఇట్లనే. భర్తలలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే ఏం చేయాలి? పోయి పోలీస్ కేసు పెట్టండి, గృహహింసని పెట్టండి. ఇప్పుడు మనకు ఒకటి ఉంది, పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన పనిలే. సెల్ ఫోన్ తీసుకోవడం, చెప్పండి 100 కొట్టినామరా అంటే తక్కువ వచ్చేస్తారు పోలీసు. నిజం. 100 మీరు ఎప్పుడైనా ప్రమాదంలో 100 పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ చేసేదానికంటే కూడా 100 చేస్తే చాలా పవర్ఫుల్. అది నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ 100 చేస్తే మాత్రం వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకు తెలుసా? అది డీజీపీకి పోతుంది. వీళ్ళు వస్తారు, డీజీపీ మళ్ళా ఫలాని రోజున ఫలాని గంటలో 100 చేశారు, దీనికి న్యాయం జరిగిందా అని డీజీపీ చూస్తాడు. పోలీసులు కూడా మళ్ళీ నీకు వేరే పోలీసులు నీకు ఫోన్ చేస్తారు, నీకు న్యాయం జరిగిందా, 100 ఫలాని రోజు చేసినావు, నీకు న్యాయం జరిగిందా అంటారు.
అట్లుందా బైబిల్లో 100 చేయమని? ఏమంట? మీ భర్త ఎవరైనా వాక్యమునకు విధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన, నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన, ప్రేమ, భర్తను ప్రేమగా చూసుకో. తిండిపోతే, తాగుపోతే, తిట్టుపోతే, వదలిపోతే, చెడ్డాడు, ప్రేమ ప్రేమ ప్రేమ, భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన కదా. భర్తను ఎంతో ప్రేమించు. ఒక్కరోజు నీ ప్రేమ జయిస్తుంది, ఒకరోజు ప్రేమ జయిస్తుంది. అప్పుడు చూడండి ఏముందో, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. నీ భర్తను రాబట్టవచ్చు, నీ భర్తను రాబట్టుకోవచ్చు. ఎలాగా చెప్పండి? పవిత్ర ప్రవర్తన చూచి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి నీ భర్త మారిపోతాడు. ఉందా? ఇలాంటిది ఉందా? అమ్మో, ఈ కాలంలో అమ్మ మిమ్మల్ని అనట్లేదమ్మా, మామూలుగా చెప్తున్నా. అమ్మో, ఈ కాలంలో భార్యలా తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు కదండి, మాటకు మాట, తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు. భర్త ఒక మాట అంటే చెప్పండి, భార్య 10 మాటలు అంటే. ఒక ఏటు కొడితే చెప్పండి 5 ఏట్లు కొడుతుంది. ఒకరోజు ఒక భార్య ఏడ్చుకుంటా దేవుని దాసుని అనుకోండి, మొదటిసారికి అనుకోండి, మొదటిసారి పెళ్లి చేసినాడు కాబట్టి ఆ దైవ సేవకుల దగ్గరికి ఒక భార్య పోయింది, ఏడ్చుకుంటా పోయింది. దైవ సేవకుడు, ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నువ్వే కదయ్యా మాకు పెళ్లి చేసింది, నా భర్త చూడదయ్యా ఎట్లా కొట్టినాడో అయ్యా అని ఏడ్చుకుంటా పోయి దైవ సేవకుని చెప్తే, మోసెస్ ఏం చేసినాడు? భర్తను పిలిపించాడు. ఏమయ్యా, మననే మీకు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టినాము, నేనే కదా మీకు పెళ్లి చేసింది, భార్య భర్తలు ఎట్లుండాలి గుర్తుందా లేదయ్యా? నీ సొంత శరీరం వల్లే నీ భార్యను ప్రేమించాలి కదా, ఎందుకు కొట్టినావు? భార్య గుర్తుందా లేదా అని అడిగినాడు. అప్పుడు భర్త ఏమన్నాడు తెలుసా? సార్ ఫస్ట్ ఎవరు కొడుతున్నారు అడగండి సార్. చెప్పండి ఏమన్నాడు భర్త? ఏమన్నాడు? ఫస్ట్ ఎవరు కొట్టినారో అడగండి సార్, నేను ఉన్నా కదా, మీరే అడగండి, మీరే ఫస్ట్ ఎవరు కొట్టినారో అడగండి సార్, నేను కొట్టినానా ఫస్ట్ ఆమె కొట్టిందా? అంటే ఈ భార్య భర్తను ఫస్ట్ కొట్టింది కాకుండా చెప్పండి మళ్ళీ పోయి ఆ పెళ్లి చేసిన దైవ సేవకు పోయి చెప్తుంది, ఫిర్యాదు చేసింది. ఇప్పుడు భార్య ఒక ఏడు కొడితే భర్త ఒప్పుకుంటాడా? నున్నగా 10 ఏళ్ళు కొట్టేసి కొట్టకూడదు. ఈమె కొట్టకూడదు, తప్పు ఆయన కొట్టకూడదు. ఈమె 1 కొట్టకూడదు, ఆయన 10 కొట్టకూడదు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇట్లా ఉంటే భర్తలు మారుతారా? తిట్టుకుంటా ఉంటే, కొట్టుకుంటా ఉంటే, దూషించుకుంటా ఉంటే, కింద ఏముందో చూడండి, 2:3-9 చదవండి. 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. ఫస్ట్ ఏమో 1వ వచనంలో భార్యలారా అన్నాడు, 7వ వచనంలో భర్తలారా అన్నాడు, 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఆశీర్వాదమునకు భార్యలారా, భర్తలారా, స్త్రీలారా, పురుషులారా ఆశీర్వాదములకు వారసులవుటకై మీరు పిలువబడితే కనుక చదవండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. భర్త ఏమైనా చేస్తే నువ్వు అలా చేయొద్దు. ఇంకా నెక్స్ట్, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. కొంతమంది ఆడవాళ్ళకు మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఇంతింతలాగా మాటలు వస్తాయి, ఇంతింతలాగా మాటలు, దూషణ, బూతులు. భర్తను తిట్టచ్చా? భార్యను తిట్టచ్చా? ఆదివారం ఆరాధన చేస్తావే,
ఆదివారం బాబా కొంతమంది పురుషులు ఎంత మంచి ఆరాధన అంటే ఇది కీర్తన గ్రంథంలోని మాటలు ఉపయోగిస్తారు, పరమగీతంలో గ్రంథంలోని మాటలు ఉపయోగిస్తారు, ప్రకటన గ్రంథంలో మాటలు ఉపయోగించి యేసు ప్రభు అబ్బా వర్ణించింది ఆరాధనలో. ఇంకా 1:30 చర్చ అయిపోతుంది కదా, మీరు తెలియకుండా వాళ్ళ ఇంటికి పోండి. భర్త ఏం చేస్తాడు తెలుసా, బండబూతులు తిరుగుతూ ఉంటాడు. ఎవరిని? భార్యని. ఆ రోజు ఏదో మటన్ చికెన్ చేసుకుంటారు కదా, ఏ ఉప్పు లేదు, కారం లేదు, ఏం చేసినా నీకు వంట రాదు, అది రాదు. చూడండి ఆశీర్వాదమునకు వారసులవుటగా మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. భర్తలు తిట్టుబోతూ త్రాగుబోతైన భర్త ఉంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యం లేకపోయినా సరే నీవే వాక్యం బైబిల్లో ఉంది, నీవే క్రీస్తు పత్రిక, నీవే సువార్త, నీ జీవితమే ఒక సువార్త. భార్యనే ఒక భర్తకు, మారు మనసు పొందని భర్తకు ఒక క్రీస్తు పత్రిక, నీవే ఒక సువార్త, నీవే ఒక వాక్యం. నీలోనే బైబిల్ చూస్తాడు, నీలోనే సువార్త చూస్తాడు, నీలోనే ప్రేమ చూస్తాడు, నీలోనే యేసు ప్రభువును చూస్తాడు ఆయన, నీ భర్త. అప్పుడు మారిపోతాడు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకనే భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. ఏ నాడు చర్చికి రాని భర్త ఆదివారం నీతో పాటు చర్చికి వస్తాడు. నిజంగా జరిగింది, నేను విన్నదే, నాకు తెలియదు ఎక్కడ జరిగిందో. ఒకరోజు భార్య మందిరానికి వెళ్ళొచ్చు రాత్రి. వింటున్నారా? మందిరానికి వెళ్ళొచ్చే లోపల రాత్రి 9 అయింది. ఈలోగా మనోడు అంటే భర్త ఫుల్గా తాగున్నాడు. ఈమెమో 9 గంటలకు ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఇంటికి 9 అయింది. ఫుల్గా తాగు. ఎట్లా కొట్టినాడంటే చూడండి, భయంకరంగా కొట్టినాడు. ఆ తాగిన మత్తులో, మైకంలో బయటికి తరిపేసినాడు, గొల్లం పెట్టేసినాడు. ఈమె విశ్వాసి, దేవుని బిడ్డ భార్య. ఎదురుగా గడ్డివాము ఉంటే అందరూ చూస్తే అవమానమైంది కదా. గడ్డివాములో తల దూర్చుకొని లోపలికి వెళ్ళిపోయి, గడ్డివాము లోపలికి రాత్రి అంతా కన్నీటితో తన భర్త కొరకు ప్రార్థన చేసి తెల్లారుతుంది. వాళ్ళందరూ చూస్తే బాగుండదు కదా. గడ్డివాముల నుండి బయటకు వచ్చి తలుపు తట్టింది. మనోడికి మొత్తం అంతా దిగిపోయింది, ఎవరికి? భర్తకి కదా. నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎవరు? భార్య. పాలు కాల్చింది, టీ కాల్చింది, కప్పులో సాసంలో పోసింది, తీసుకొచ్చి భర్త ఎదురు నిలబడి కళ్ళలో నీళ్లు పటపట కదా. ఆయన కొట్టిన గాయాలు, రక్తమంతా భర్త కనిపిస్తా ఉంది. అట్లనే ఆమె పాదాలు పడిపోయాడు. నన్ను క్షమించు అని చెప్పి భర్త పాదాలు పడిపోయాడు. నువ్వు చూసారా ఈ వాక్యం నెరవేరిందా లేదా? మొదటి పేతురు 3వ అధ్యాయం 2వ వచనం నెరవేరిందా లేదా? రక్షణ పొందినాడు. భర్తల్లో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, మీ ప్రేమ చూసి వాక్యము లేకపోయినా సరే తమ భార్య నడవడి వలన వారు రాబట్టబడవచ్చును. వాళ్ళని మనము సంపాదించుకోవచ్చు. అప్పుడు నువ్వేమవుతావు? నీ భర్తకి ఏమవుతావు చెప్పండి? నీవు భార్య మాత్రమే కాకుండా ఆత్మీయమైన తల్లి కూడా. నీ ద్వారా నీ భర్త నీకు ఎరుట్లో వచ్చాడు, రక్షణలోకి వచ్చాడు. ఆత్మీయమైన తల్లి నీవే. చెప్పండి, భార్య కూడా ఎంత గొప్ప భాగ్యం. ఎంతమంది భార్యలు కన్నీటి ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా తమ భర్తలను జయించారు. పద్ధస్తమానం నిందిస్తావు, నా భర్త తిరుగుబోతూ, త్రాగుబోతూ, వ్యభిచారి, నా భర్త ఇలాంటోడు అని నువ్వు చెప్తున్నావు. విడాకులు అంటావు.
చెప్పండి. మా చర్చిలో ఇలాంటి ఒక ఆయన తాగుబోతుంది. బైబిల్ ఏమైతే చెప్తుంది అంటే కొంచెం ఎక్కువ సతాయించినట్టు లేండి. ఈ ముగ్గురు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే, కొడుకులు లేరు. ముగ్గురు ఆడపిల్లలు, భర్త పచ్చి తాగుబోదు. ఉద్యోగం చేస్తాడు, ఒకటే ఉద్యోగం, చాలా సతాయించాడు. ఇవాళ ఈ వాక్యం పాటించాలి కదా. ఆమె ఏం చేసిందంటే, మా చర్చిలో ఆమె ఇప్పుడు కూడా వస్తుంది. ఆమె ఏం చేసింది తెలుసా? మహిళా సంఘాలకు చెప్పింది. తెలుసా? మీ ఊళ్ళో ఉన్నారా మహిళా సంఘాలు? మొదలు మహిళా సంఘం, ఇల్లు ఉంటారు కదా ఎవరో, అదే సంఘాలు ఉంటాయి కదమ్మా. వాళ్ళు మామూలు కాదు. మహిళా సంఘాలు ఎట్లా వస్తారు చెప్పండి? ఏం తీసుకుని వస్తారు చెప్పండి? సాధారణంగా మహిళా సంఘాలు చెప్తే ఇప్పుడు గలాటకు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం తీసుకొస్తారు చెప్పండి? చీపుర్లు చెప్పులు కదా. వచ్చి ధన 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 కొట్టిందే ఎవరిని? ఇట్లా మహిళలు ఇట్లా హింసిస్తారా? ఇంత భర్తలైనంత ఇంత తాగినా కూడా ఇంత చేస్తావా అని చెప్పి చీపుర్లు తీసుకొచ్చి ధన కొట్టి మంచి దేహశుద్ధి చేసేది. అని చెప్తున్న దేవుని వాక్యం. అమ్మా, భయంతో కూడా నేను పవిత్ర కావాలి. ముఖ్యంగా భార్యలకు ఏమన్నాడు తెలుసా? లోబడండి. ద్వారాలకు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? లోబడండి, లోబడండి, లోబడండి. ఎన్నిసార్లు చూడండి, ఎన్నిసార్లు లోబడండి చూడండి. ఇది లోబడ్డం అనేది ఒక అలంకరణ అని రాయబడింది. చూడండి, లోబడ్డం అనేది ఒక అలంకరణ. 5వ వచనం చదువుతారా? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అమ్మా, భర్తకు లోబడ్డం ఒక అలంకరణ. అసలు మాట వినవే. దేవుని వాక్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన అన్ని విషయములలో భార్యలారా, అన్ని విషయములలో మీ భర్తలకు లోబడి ఉండండి. లోబడ్డం అనేది నామోషి కాదు. లోబడ్డం అనేది తక్కువతనం కూడా కాదు. లోబడ్డం అనేది అలంకరణ. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. వీళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఇక్కడ ఉన్న భార్యలకు ఒక పేరు పెట్టాడు. చెప్పండి చూద్దాం. వెరీ గుడ్. 5వ వచనం చదివిందని చెప్పండి. స్త్రీలకు ఏం పేరు, ఈ భార్యలకు ఏం పేరు పెట్టాడు? ఇంకా దేవుని ఆశ్రయించిన స్త్రీలు, దేవుని ఆశ్రయించిన భార్యలు. రెండవదిగా పరిశుద్ధమైన భార్యలు. మూడవదిగా లోబడే భార్యలు, దేవుని ఆశ్రయించిన భార్యలు. ఎందుకు చెప్తున్నాను తెలుసా అమ్మా? కుటుంబంలో చాలా కష్టాలు వస్తాయి. ఎన్ని కష్టాలంటే చెప్పలేము. కుటుంబం అన్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి. మీరు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. పెళ్ళైన చాలా మంది ఉన్నారు. మరి భర్తలు సాధారణంగా పనికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. పొద్దున వంట చేస్తే మీకంతా ఖాళీ ఉంటుంది కదా, బాగా ఖాళీనే కదా. కొంతమంది ఇదిగో తీసుకుంటారు, చేతిలో ఉంటుంది. అని ఏమంటారు చెప్పండి? చేతిలో ఉంటుంది, నొక్కుతాంటారు. ఏమంటారు దాన్ని చెప్పండి? రిమోట్ తీసుకొని కొంతమంది భార్యలు చూసిందే చూసి నిన్న అలాంటి గంటలకు అది అయిపోయింది సీరియల్. ఇంకా కరెక్ట్గా ఆఫ్ చేసాడు. ఏమవుతుందో వాళ్ళు కూడా ఎక్కడ ఆఫ్ చేస్తారు తెలుసా? కరెక్ట్గా ఎక్కడ ఆపాలో అక్కడే ఆఫ్ చేస్తారు. మనకి టెన్షన్లో పెట్టేసి ఆఫ్ చేస్తారు. మళ్ళీ తర్వాత భాగం రేపు అంటాడు. నువ్వేమో పొద్దునే కదా భర్తను సాగనంపి, పిల్లలు సాగనంపేసి కరెక్ట్ టయానికి మొత్తం స్నానం అంతా చేసుకొని కరెక్ట్ టయానికి. బైబిల్ లేదు, ప్రార్థన లేదు. ఇట్లుందా బైబిల్లో? సమయం వృధా చేసుకోవడం. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, భర్త కొరకు ప్రార్థన చేయి, పిల్లల కొరకు ప్రార్థన చేయి, కుమార్తెల కొరకు ప్రార్థన చేయి,
ఆడవాళ్ళకు భద్రత లేదు. చదువుకుంటున్న పిల్లలకు, మీకు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే మీకు భద్రత లేదు, మీ పిల్లలకు భద్రత లేదు. సియోను కుమారి ప్రాకారణ నది ప్రవాహం వలె మీ దివారాత్రులు మీ కన్నీరు పారనిమ్ము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు నాయన తట్టు ఎత్తుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. ఆడపిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి తల్లులు. ఆడపిల్లలకు భద్రత లేదు. ఎంతో మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతున్నారు. దేవుని ఆశ్రయించిన భార్యలు, దేవుని ఆశ్రయించిన భార్య. ప్రార్థన చేస్తున్నావా? ఒక భార్య యొక్క ప్రార్థన భర్తకు ఎంత శక్తి. ఒక భార్య యొక్క ప్రార్థన. కొంతమంది సేవకులు ఇక్కడ ఉన్నారు. మోసెస్ ఉన్నాడు, యోహాను కదా, వాళ్ళ సేవలో ఉంటారు, భర్తలు సేవలో ఉంటారు, కొంతమంది పొలంలో ఉంటారు, కొంతమంది ఉద్యోగంలో ఉంటారు, ప్రయాణాల్లో ఉంటారు. ఒక భార్య మోకరించి తన భర్త కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుని దేవుడు ఎంత బలంగా వాడుకుంటాడు, ఉద్యోగంలో ఎంత వాడుకుంటాడు. దేవుని ఆశ్రయించిన భార్యలు. రెండవదిగా పరిశుద్ధ భార్యలు. ఎవరైనా మొబైల్ ఫోన్ చేస్తే మాట్లాడడం తప్పు కాదు, ఇదేం తప్పేం కాదు. కానీ పక్కపక్కలు నవ్వులు, భర్త కంటే ఎక్కువ సమయం గడపడం కదా. ముసలమ్మ ముచ్చట్లు, జబర్దస్తులు, సెల్ ఫోన్లు, సినిమా పాటలు, టీవీలు. అప్పుడు నువ్వు పరిశుద్ధ భార్య అవుతావా? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము అలంకరించుకునేది. కొంతమంది భర్తలకు లోబడరు కానీ పరాయి పురుషునికి మళ్ళీ లోబడతారు. భర్త చెప్పింది వేదవాక్కు కాదు, పరాయి పురుషుని చెప్పింది వేదవాక్కు. బైబిల్లో ఉంది, నీ స్వపురుషులకు లోబడి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది అని చెప్తూ అదే మీకు అలంకరణ అన్నాడు. 3వ వచనం 4వ వచనం చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. మన ప్రధాన సంఘంలో దీన్ని బోధించమ్మా. పెంతుకొస్తలు ఏమంటారు? జడలు వేసుకోవద్దు కాబట్టి జడలు వేసుకోవద్దు అంటారు. బంగారు నగలు పెట్టుకోవద్దు కాబట్టి అసలే పెట్టుకోకూడదు అంటారు. ఇక్కడ బట్టలు ధరించుకోదు, అసలు బట్టలు ధరించుకోకుండా ఉంటామా? సొమ్ములు వేసుకున్న అమ్మాయిని ఎక్కువ చూస్తారా? సొమ్ము లేకుండా బస్ స్టాండ్లో ఉన్న అమ్మాయిని ఎక్కువ చూస్తారు? చెప్పండి. ఒక అమ్మాయి ఏమో సొమ్ములు వేసుకుంది, ఏదో ఒక గంట బోడి గుంట కూడా ఒక దండ వేసుకుంది, చేతికి ఏదో ఇది వేసుకుంది. ఇంకో అసలు ఏం వేసుకోలేదు, బోడిగా ఉంది. ఇద్దరు బస్ స్టాండ్లో ఉన్నారు. ఎవరు పురుషులు ఎక్కువ ఎవరి పైపు చూస్తారు చెప్పండి? అలంకరించున్న అమ్మాయినా బోడిగొండ అమ్మాయినా? బోడిగొండ అమ్మాయిని ఎక్కువ చూస్తారు. ఏదైనా అమ్మాయి ఏం వేసుకో కింద నుంచి పై ఇలా ఎక్కువ చూస్తారు. అంటే ఇది మొత్తము అసలు వేసుకోవద్దని కాదు కదా. అట్లాగని హైదరాబాద్ వచ్చిన ఆయన వేసుకోమన్నాడు అని చెప్పి కొంతమంది కేజీలు వేసుకుంటారు. అది తప్పు కదండి. ఏదో నీకు ఏదైనా ఉంటే బోడిగా లేకుండా వేసుకో, చేతితో మెడపో వేసుకో, అంతేగాని అలంకరణగా ఉండద్దు కదండి. ఇప్పుడు మీటింగ్ కాబట్టి మీరు ఇక్కడ వచ్చినారు, ఇక్కడ చర్చి మీటింగ్ కాబట్టి వచ్చినారు. ఒకవేళ కనుక మిమ్మల్ని ఫంక్షన్లో చూస్తే ఏ మోసెస్ ఫంక్షన్లో కానీ మ్యారేజ్ కానీ చూస్తే సిస్టర్లు ఒక్కొక్కరొక్కరు చెప్పండి పోటీల మీద పోటీలు. నీకు ఎంత కాలంతో పెట్టుకోరు, మిగతా బంగారం అంతా చర్చిలో పడేసి మోసెస్కి ఇచ్చి అయ్యా దేవుని సేవలో వాడని చెప్పారు. పెట్టుకో, నీకు నీ కూతురు పెళ్లి కొంచెం పెట్టుకో బంగారం, నేనే వద్దనట్లేదు. మిగతాదంతా తీసుకొచ్చి మోసేకి ఇచ్చి అయ్యా సేవలో వాడండి అయ్యా. కొంతమంది వస్తారండి, కొంతమంది ఇస్తారు. కొంతమంది ఎంత ఎదుర్కొంటారు తెలుసా? గుర్తుకొస్తుంది కాబట్టి చెప్తున్నా. మా భార్యకు 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. 2 కిడ్నీలు దెబ్బతింటే హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుంది. ఒక బ్రదర్ తెలిసింది, మరి ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయో లేదో ఏమో తెలియదు, కానీ వారి భార్య గొలుసు తీసుకొచ్చి నాకు ఇచ్చేసింది. అన్న అక్క మెడికల్ ఖర్చులు కూడా వాడండి అన్న.
ఈ మధ్య ఒక ఆయన సేవకుల కొడుకులు జరుగుతుంటే 2.5 లక్షలు కట్ట తీసుకొచ్చినాడు. ఏం బా ఏంది అంటే నా సేవకుల కన్నా 2.5 లక్షలు తీసుకొచ్చినాడు. చూసినారా దేవుని బిడ్డలారా? డబ్బులంతా ఇచ్చేమని చెప్పట్లేదు, బంగారం అంతా ఇచ్చేమని. అలంకరణగా ఉండద్దు. బట్టలు వేసుకో కదా, ఏదైనా నీకు మామూలుగా సింపుల్గా ఏమైనా వేసుకో, ఇది ఒక అలంకరణగా నీకు ఉండద్దు. ఇప్పుడు అసలైన అలంకరణ చూడండి, 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు. త్వరగా ముగిస్తాను, కంగారు పడద్దండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అసలైన అలంకరణ చెప్పండి. 3వ వచనంలో ఉన్నది అసలైన అలంకరణ, 4వ వచనంలో ఉన్నది అసలైన అలంకరణ. చెప్పండి. వెరీ గుడ్. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు. సాధుత్వం అంటే ఏం చెప్పండి? సాధు జంతువులు చెప్పండి. సాధు జంతువులు చెప్తే నీకు సాధుత్వం అడగదు. ఇవి చలకాలు తీసుకొని, చలకాలు అంటారు, మీరు ఏమంటారు? ఎద్దులు కొట్టారు. చలకాలు తీసుకొని ఎద్దుని ఇట్లా కొడతారు అనుకోండి, ఏం చేస్తుంది? సాధు జంతువు కదా. పులిని పోయి కొట్టండి చూద్దాం. భర్త ఏదో అన్నాడు, ఏం చేయాలి చెప్పండి? ఇందా చెప్పాను కదా, తిట్టుకు తిట్ట, మాటకు మాట, కొట్టుకు కొట్ట. సాధువైనట్టు మృదువైనట్టు. ఆడవాళ్ళు ఉండాల్సింది ఏంటో తెలుసా? గర్భతనం కాదు, మొండితనం కాదు, కరుపుతనం కాదు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావం. అంతరంగ స్వభావం, బయట అలంకరణ కాదు, అంతరంగంలో అలంకారం. అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. ఒకరోజు భర్త పొలం నుంచి వచ్చినాడు. పొలం నుంచి వస్తే సమయానికి అన్నం రెడీ కాలేదు. ఆకలితో వచ్చింది. వచ్చి ఇంకా భారం చూడండి, నాన్ స్టాప్గా తిడుతున్నాడు. కొంతమంది తిట్టుల్లో చాలా ఫేమస్. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు కదండి, రిపీట్ లేకుండా. తిట్టిన తిట్టు తిట్టకుండా అస్సలు తిట్టానే ఉంటారు. భార్య చడావడ తిట్టాను. భార్య మౌనంగా అలా తిట్టినాడు 5 నిమిషాలు మౌనం అంటారు. భార్య ఏమనలేదు. ఏమైందో ఏమో నమ్ముకున్నాడే, అక్షర బదిలాడే కదా. కోపం వచ్చి తిట్టినాడు. కానీ భార్య అట్లనే వంట చేస్తూ ఉంది, వంచుతూ ఉంది కదా, తాళింపు వేస్తూ ఉంది. కామ్గా ఏమనిపించిందో ఏమో. మళ్ళా వంట దగ్గర ఉన్నటువంటి భార్య దగ్గరకు వస్తాడు, చెయ్యేస్తాడు, సారీ చెప్తాడు కదా, ముద్దు పెడతాడు కదా. నాకు అర్థమైపోయింది, నేను ఎంత తిట్టినాను, నా భార్యను ఎంత తిట్టినాను. వస్తాడు కదా, చేయి పట్టుకుంటాడు, సారీ చెప్తాడు, ముద్దు పెడతాడు. ఒకవేళ భార్య కూడా తింటుంటే ఏమైంది? ఆ రోజు ఏమైందో చెప్పండి. నేను తిట్టినాడు, 5 తిట్లు తిట్టినాడు, 5 నిమిషాలు తిట్టాడు, నువ్వు 10 నిమిషాలు తిట్టావు అనుకోండి, ఏమైంది ఆ రోజు? చూసారా? సాధువైనట్టు మృదువైనట్టు గుణమ అక్షయ అలంకారము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా. ఇది యేసు ప్రభు యొక్క లక్షణం కదా. యేసు ప్రభు లక్షణం ఎక్కడో చెప్పండి. మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. యేసు ప్రభు స్వభావం ఇది. కొట్టుకోండి, తిట్టుకోండి కదా. అటువలే స్త్రీలారా, పైన చదువుకున్నాం కదా, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, పాపము చేయలేదు, దూషించలేదు కదా. కొట్టువారికి తన వీపు అప్పగించుకున్నాడు, ఎంత తిట్టినా తిట్టించుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క స్వభావం సాత్వికుడు, సాధువైనట్టు. సాధువులు ఏం చేస్తారు చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చిన దైవ సేవకుడు సాధువుగా ఉండమన్నాడు అని చెప్పి సాయంకాలం బజార్కి వెళ్ళి
కాషాయ ఉందో తెలుసా మీకు? సాధువులు ఏమేస్తుంటారమ్మా? కాషాయ వస్త్రాలు కదా. కాషాయం ఇప్పుడు చీరలు కూడా దొరుకుతున్నాయి కదండి కదా. కాషాయ శారీ కట్టుకొని కదా, ఇవంతా ఇవన్నీ కొంతమంది అక్కలు అయిపోతాయి కదా, వెంట్రుకలన్నీ ఏమైపోతాయి? సాధువులాగా. అదా దాని అర్థము? అంతరంగ స్వభావం. పురుషులు కూడా కొంతమంది గడ్డాలు మీసాలు పెంచుకొని ఎంట్రులు పెంచుకొని చెప్పులు లేకుండా కషాయ అది కాదు సాధుత్వం. అంతరంగ స్వభావం. ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. కొంతమంది ఏమనుకున్నారంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన వాక్యం మీద చెప్తున్నాడు, బాహ్య అలంకరణ అవసరం లేదు, అంతరంగ స్వభావమే అలంకరణ అని చెప్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏమని తెలుసా? వినండి. బైబిల్ ఏముందంటే కొద్ది మటుకు బాహ్య అలంకరణ కూడా అవసరం. బాహ్య అలంకరణ కూడా కొద్ది మటుకు అవసరం. చూడండి 45వ కీర్తన 11వ వచనం. బాహ్య అలంకరణ కూడా కొద్దిగా అవసరమే. చూడండి, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ వచనం. ఈ రాసు నేను చదువుతానని చెప్పానా? 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజుని ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు అంటే మొట్టమొదటి యేసు ప్రభు, రెండవది నీ భర్త. ఈ రాజుని ప్రభు అంటే ఎవరమ్మా? ఫస్ట్ ఎవరు? యేసు ప్రభు. రెండవదిగా నీ భర్త. ఈ రాజుని ప్రభు. భర్త చూడండి ఏం కోరుకుంటాడంట? భర్త నీ సౌందర్యమును కోరుకుంటాడు. నాకు తెలిసినంత మటుకు ప్రతి భర్త కూడా ఏం కోరుకుంటాడు తెలుసా? నా భార్య అందంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, భర్త ఏం కోరుకుంటాడు తెలుసా? తన భార్య అందంగా, తానే అందంగా గడ్డ పెంచుకొని ఉంటాడు, పంచ కట్టుకొని ఉంటాడు కదా, కష్టపడి పని చేస్తూ ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఫంక్షన్లో చర్చిలో కూడా చూడండి, భర్తలు సింపుల్గా వస్తారు, భార్యలు మాత్రం మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి చీరలు. తను కొనుక్కోకుండా భార్య కొనిస్తాడు. ఎందుకు? నా భార్య అందంగా ఉండాలి. ప్రతి భర్త కూడా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటాడు. మన భార్యను చూస్తే పొద్దున్నే పళ్ళు తోముకోరు, పిసర్లు తీసుకోరు, జడలు కట్టుకోరు, స్నానం చేయరు, మంచి చీర కట్టుకోరు, భర్తకు ఆకర్షణీయంగా కనపడరు. నా మాటనా దేవుని మాటనా? చెప్పండి. నేనేమైనా తప్పు చెప్తుంటే చెప్పండి. నేను తప్పు చెప్తానా? మోసెస్ ఏమన్నా? 45వ కీర్తన 11వ వచనం చదవండి. ఈ రాజుని ప్రభు, అతడిని సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించి. ఆడవాళ్ళు బాహ్య అలంకరణ కూడా కొద్దిగా అవసరం. ఎందుకు? దైవజనులు జి రాజారావు గారు పుస్తకాలు రాశాడు. ఆయన నోరారా చెప్తుంటే నేను విన్నాను. ఆయన నోరారా చెప్తుంటే నేను చెవులారా నేను విన్నాను. ఏ భార్య అయినా తన భర్త కొరకు అలంకరించుకోవడంలో తప్పు కాదు. నీ భర్తను నువ్వు ఆకర్షించడానికి నువ్వు అలంకరించుకుంటే తప్పు లేదు. పరాయి పురుషులను ఆకర్షించడానికి అలంకరించుకుంటే తప్పు. కానీ నీ సొంత భర్తను నువ్వు ఆకర్షించడానికి నువ్వు అలంకరించుకోవడంలో తప్పు లేదని దైవజనులు జి రాజారావు గారు, తిమ్మసందం రాజారావు గారు చెప్తున్నది. వాక్యం 45వ కీర్తన 11వ వచనం. కొంతమంది భార్యలు అదండి చూడడానికి అసహ్యంగా అదా, చీర కట్టుకోరు, స్నానం చేయరు, ఇసలు తీసుకోరు, కళ్ళు దూముకోరు. ఇలా చెప్పాడు కదా, మోదస్ గారు చెప్తారు కదా, భర్తను దగ్గర రానివు, భర్త అంటే అసహ్యం. ఓ రోజు నేను నా భార్య హాస్పిటల్కి పోతే భర్త అన్నిళ్ళు పారేస్తాడు. ఎవరో తెలుసా? నా భార్యను సరిగ్గా ప్రేమించాడు. ఇడిసిన షర్టు చొక్కా అంటారా? మీరు ఏమంటారు?
వీడు భర్త ఇడిచిపెట్టిన చొక్క కూడా ఇట్లా పట్టుకుంటుందంట. చాపలలోకి వేసినప్పుడు ధోబి అంటారా మీరేమంటారు? చాపలలోకి వేస్తాడు, భర్త షర్టు ఎట్లా పట్టుకుంటుందంట ఆయన చెప్పినాడు మాకు అండి. భర్త యొక్క చొక్కాను ఎట్లా పట్టుకుంటుందంట, ఇట్లా పట్టుకొని వేస్తుందంట. అంటే భర్త చొక్కా కూడా అమ్మకంతా. ఇంకేం కాపురం చేస్తావు, ఇంకేం ప్రేమిస్తావు? నా టైం అయిపోయింది. మోడస్ గారు చెప్పిన టైం పోతే 2 మాటలు చదివి ప్రార్థన చేసి 31వ కీర్తన చూడండి. ఆడ వివరించలేముండదు, ఒక చదువుకుంటా పోతా. సరే 31 సామెతలు. మధ్యాహ్నం ఉంది, మీకు సంగతి ఉంది. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అనుకుంటున్నారు బాగా సంతోషం బాగా చెప్తున్నాడు జోగన్నా, వాళ్ళకి బాగానే చెప్తున్నాడు, అందరికి బాగా చెప్తున్నాడు, బాగా వేస్తున్నాడు అనుకుంటారు. మధ్యాహ్నం మీకుంది, ఇప్పుడు టైం అయిపోయింది కదా. మధ్యాహ్నం మళ్ళీ భర్తలకు ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకుంటే పోదాం. అంటే 10వ వచనం చదవండి అమ్మా, అందరు చదవండి. సామెతల గ్రంథం 31. ప్రతి స్త్రీ అంట పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ప్రతిరోజు ఇది చదవాలి, చదువుకుంటే పోదాం. 31వ అధ్యాయము సామెతల గ్రంథం 10 నుంచి. గుణవతి అందరు చదవండి, బాగా చదువుకుంటే వెళ్ళండి. గుణవతి అయిన భార్య దొరుకుతారు, చదవండి అందరూ. అట్టెలు ముత్యము కంటే అమూల్యమైనది, భార్య ముఖ్యం చదవండి. ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెళ్తి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ భర్తకు మేలు చేయనే గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబచ్చును అవిసనాలను వెతుకును, తన చేతులార వాటితో పని చేయును. వర్తపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచును, తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు బతుకం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవం చేసి తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటను చేత పట్టుకొనును. చదవండి. నెక్స్ట్ ఇంకా దరిద్రులు తన చేతుల షాపును, చదవండి స్పీడ్గా. ఆమె పరుపులు సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్ననార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశము పెద్దలతో కూర్చుండును, గవని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. వ్యాపారం కూడా చేస్తారు. ఇంట్లో మరి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వ్యాపారం కూడా చేసి భర్తకు సహాయం. బలమును ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఎట్లా పడితే అక్కడ నోరు తెరవదు, చాలా జాగ్రత్తగా జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశం ఆమె బోధించును, పిల్లలకు వాక్యాలు చెప్తుంది. ఆమె తన ఇంటి వారి నడకలను బాగా కనిపెడు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక కన్నేసి ఉంటుంది. పిల్లలు చదువుతున్నారా లేదా, ఎవరైనా ఆడపిల్లలతో మాట్లాడుతున్నాడా, మగ అబ్బాయిలతో మాట్లాడుతున్నాడు మా పాప. అప్పుడప్పుడు పిల్లలు నిద్రపోయేటప్పుడు బుక్కులన్నీ అన్ని వాళ్ళన్నీ దేంట్లో ఉంటాయి, సంచిలో ఉంటాయి. వాళ్ళ కథలన్నీ సంచి చెక్ చేయడము, వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ చెక్ చేయడము. ఇంకా భర్తను కూడా ఒక కన్నేసి ఉంటుంది. నా భర్త నన్ను కాకుండా ఇంకోరిని ప్రేమిస్తున్నాడా, భర్తను సరి చేసుకోవాలి కదా. మరి తన ఇంటి వారి నడకలు కనిపెడుతున్నాడు. తన ఇంటి వారి నడకలు భర్త మీద ఒక కన్నేసి ఉంటుంది. భర్త ఎక్కడైనా దారి తప్పిపోతున్నాడా, పిల్లలు ఎక్కడైనా దారి తప్పిపోతున్నారా. నెక్స్ట్ రండి, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దానం అని ఆమె పెరిమిటి ఆమెను పొడు. 28వ వచనంలో పిల్లలు ఆమెను పొడుతున్నారు. 29వ వచనంలో భర్త ఆమెను పొడుతున్నారు. చూసారా? 28వ వచనంలో ఆమె పిల్లలే ఆమెను పొడుతున్నారు. మా మమ్మీ యోగ్యురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనా పరురాలు, గుణవతి అయిన భార్య. మా మమ్మీ ప్రార్థనా పరురాలు. కుమారుడు లేచి అంటారు, భర్త అంటాడు నా భార్య ప్రతివ్రత, నా భార్య అందరిని మించింది. నా భార్య అందరిని మించింది.
ప్రతి భర్త అనుకోవాలంట, నా భార్య కంటే ఇంకా అందగత్త ఎవరు లేరు అనుకోవాలంట. నా భార్య కంటే మించిన అందగత్త ఇంకెవరు ప్రపంచంలో లేరు. నా భార్యని ఇప్పుడు ఏంటంటే ప్రపంచ సుందరా వరల్డ్ మిస్ వరల్డ్. నా భార్య మిస్ వరల్డ్ అనుకోవాలి, నీ భర్తనే ప్రపంచంలో అందగాడు అనుకోవాలి. ఈమె అంటే అనుకుంది. చూడండి ఈ 30 వచనం, అందం మోసకరం సౌందర్యం పెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అంటే దాని ప్రతిఫలం గాముల యొక్క ఆమె కరుణ. 10వ వచనం నుండి 31వ వచనం వరకు నేను చదివాను కదా, ఒక భార్య ఎట్లుండాలో చదివాను కదా. దీనికంతటికి ఒకే ఒక మూల కారణం, ఈ యొక్క సహోదరి ఇలా ఉండడానికి ఒకే ఒక కారణం. 10వ వచనం నుండి 31వ వచనం వరకు ఆ భార్య ఇంత మంచిగా ఉండడానికి ఒకే ఒక కారణం, ఒక మూల వాక్యం ఉంది. ఆ మూల వాక్యమే 30వ వచనం 2వ లైన్. చెప్పండి, 30వ వచనం 2వ లైన్ చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్య కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్య కొనియాడబడును. ఇదే మన లక్ష్యం. దేవుని యందు భయభక్తులు నీకుంటే అసలు నీకు డోకాలి కదా. నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీ సంసారం అంత బాగుంటుంది. దేవుని మహిమ కలుగుతుంది. అలా ఉండడానికి దేవుడు తన కృప మరి భార్యలా దేవుడు విస్తరింలో చేయడం కాక, మరి ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం మనము భర్తల గురించి మనము విందాము. ఒక విషయం మీకు చెప్తాం. ఇప్పుడు నేను పొద్దున్న దేవుడి గురించి మనం విన్నాము. చెప్పండి, భార్యల గురించి కదా, అవునా?